డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఆ లెసన్ మొత్తం కూడా మనం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం 10th లెసన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటే సాలిడ్స్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ని గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, దీన్ని స్టడీ చేద్దాం మనం. ఫస్ట్, all bodies get deformed under the action of a force. They undergo change in size, shape or both. అంటే దాదాపుగా అన్ని బాడీస్ కూడా వాటి మీద గనక ఫోర్స్ను అప్లై చేస్తే అవి డెఫినెట్గా డిఫార్మ్ అవుతాయి. డిఫార్మ్ అవటం అంటే దాని సైజులో కానీ లేకపోతే షేప్లో కానీ లేకపోతే రెండిట్లో కానీ, సైజులో అండ్ షేప్లో రెండిట్లో కానీ డిఫార్మేషన్ అనేది కలగచ్చు, అంటే మార్పు రావచ్చు, చేంజ్ రావచ్చు అన్నమాట. ఇలా సాలిడ్స్ అన్నీ కూడా డిఫార్మ్ అవుతాయి. మరి డిఫార్మ్ అంటే ఏంటో మనం ఇంకొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని తీసుకున్నాం కదా, ఈ స్టిక్ని తీసుకున్నాం కదా, దీన్ని ఇలా బెండ్ చేసాం. బెండ్ చేస్తే దాని షేప్లో చేంజ్ వచ్చేసింది. ఇంతకుముందు స్ట్రైట్గా ఉండేది కదా ఇది, ఇప్పుడు అదేమైంది, ఇలా కర్వ్డ్ షేప్లోకి వచ్చేసింది. అంటే దాని షేప్లో చేంజ్ వచ్చేసింది అనమాట. అంటే దీంట్లో డిఫార్మేషన్ అనేది కలిగింది. డిఫార్మేషన్ అంటే దాని సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ వస్తే దాన్నే డిఫార్మేషన్ అంటారు. అలానే ఇక్కడ బాల్ తీసుకున్నాం చూడండి, దాన్ని గట్టిగా ప్రెస్ చేసాం కదా, దాని మీద ఫోర్స్ అప్లై చేసి అప్పుడు ఆ బాల్ యొక్క షేప్లో చేంజ్ వచ్చేసింది అనమాట. అంటే ఈ బాల్లో ఏం కలిగింది అంటే డిఫార్మేషన్ కలిగింది అని చెప్పాలి మనం. సో వెనెవర్ వీ అప్లై ఫోర్స్ ఆన్ ఏ బాడీ, ఒక బాడీ మీద మనం కనుక ఫోర్స్ను అప్లై చేసినట్టయితే దేర్ మే బి ఏ చేంజ్ ఇన్ ఇట్స్ సైజ్ ఆర్ షేప్ ఆర్ ఇన్ బోత్. దాని సైజులో అయినా లేకపోతే షేప్లో అయినా లేకపోతే రెండిట్లో అయినా కూడా చేంజ్ రావచ్చు. అలా చేంజ్ రావటాన్ని డిఫార్మేషన్ అంటారనమాట. ఓకే, మనం ఇప్పుడు పర్ఫెక్ట్లీ రిజిడ్ బాడీ అంటే ఏంటో నేర్చుకుందాం. అంటే దృఢ వస్తువు, దృఢంగా ఉండే వస్తువుని దృఢ వస్తువు అంటారనమాట. ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్లీ రిజిడ్ బాడీ, ఏ బాడీ హూజ్ షేప్, సైజ్ అండ్ వాల్యూమ్ డు నాట్ చేంజ్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్, however large the force may be, is said to be a perfect rigid body. అంటే పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అంటే అర్థం ఏంటంటే, అంటే నిజమైనటువంటి దృఢ వస్తువు అంటే అర్థం ఏంటి అంటే, మనం ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినా, హవెవర్ లార్జ్ ది ఫోర్స్ మేబీ అంటే ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఆ బాడీ షేప్లో కానీ ఆ బాడీ సైజులో కానీ దాని వాల్యూమ్లో కానీ ఎటువంటి చేంజీ లేకపోతే అలాంటి వస్తువుని పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అంటారు. అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఆ బాడీలో ఎటువంటి చేంజీ రాకూడదన్నమాట. ఇంతకు ముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లానే ఉండాలి. దేర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ నోన్ బాడీ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ రిజిడ్, thus all bodies can be deformed to some degree or other by applying suitable forces. ఈ ప్రకృతిలో అంటే ఈ నేచర్లో పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అనేది అసలు ఉండదు. ఏది రిజిడ్ బాడీ కాదనమాట. ఒక బాడీ కొంత ఫోర్స్కు డిఫార్మ్ అయితే ఇంకొక బాడీ ఇంకా ఎక్కువ ఫోర్స్ను అప్లై చేస్తే డిఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేయటం అనేది చాలా ఈజీ. కొద్ది ఫోర్స్ అప్లై చేస్తే ఒక రబ్బర్ బ్యాండ్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. మరి ఒక స్టీల్ బార్ని స్ట్రెచ్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ కావాలి. స్టీల్ బార్ కూడా స్ట్రెచ్ అవుతుంది కరెక్ట్గా. అంటే మనం అప్లై చేసే ఫోర్స్ని పెంచితే అది కూడా స్ట్రెచ్ అవుతుంది. సో పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అనేది ఈ నేచర్లో అసలు ఉండదన్నమాట. బట్ ది బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఈజ్ డిఫరెంట్ అండర్ ది యాక్షన్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్సెస్. మనం డిఫార్మింగ్ ఫోర్స్ని కనుక అప్లై చేస్తే సాలిడ్స్ ఒక రకంగా బిహేవ్ చేస్తే లిక్విడ్స్ ఇంకొక రకంగా బిహేవ్ చేస్తాయి, గ్యాసెస్ కూడా వేరుగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. వాటి బిహేవియర్స్ వేరువేరుగా ఉంటాయి. ఆల్ ది 3 states ఆఫ్ మ్యాటర్ రెసిస్ట్ ది చేంజ్ ఇన్ వాల్యూమ్. అంటే సాలిడ్స్ కూడా చేంజ్ ఇన్ వాల్యూమ్ను రెసిస్ట్ చేస్తాయి. అంటే మనం ఫోర్స్ను అప్లై చేసి ఒక సాలిడ్ యొక్క వాల్యూమ్ను తగ్గించాలని చూస్తే లేక పెంచాలని చూస్తే ఆ సాలిడ్ ఒప్పుకోకుండా రెసిస్ట్ చేస్తుందన్నమాట. అలానే వాల్యూమ్లో వచ్చే చేంజ్ని లిక్విడ్స్ కూడా రెసిస్ట్ చేస్తాయి,
వాల్యూమ్లో వచ్చే చేంజ్ని గ్యాసెస్ కూడా రెసిస్ట్ చేస్తాయి అన్నమాట. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కెనాట్ ఆఫర్ ఎనీ రెసిస్టెన్స్ టు ది ఫోర్సెస్ టెండింగ్ టు చేంజ్ దేర్ షేప్. అయితే లిక్విడ్స్ యొక్క షేప్ మార్చడానికి మనం ఫోర్స్ను అప్లై చేస్తే అదేం రెసిస్ట్ చేయదు, దాని షేప్ ఇమీడియట్గా మార్చుకుంటుంది. అలానే గ్యాస్ కూడా దాని షేప్ను మార్చాలని మనం ఫోర్స్ అప్లై చేస్తే గ్యాసెస్ కూడా షేప్ అనేది ఈజీగా మారిపోతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది సాలిడ్స్ ఆఫర్ కన్సిడరబుల్ రెసిస్టెన్స్ టు ది డిఫార్మింగ్ ఫోర్సెస్. డిఫార్మింగ్ ఫోర్సెస్కి సాలిడ్స్ అన్నీ కూడా కన్సిడరబుల్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తాయి అన్నమాట. ఫ్రమ్ ది అబౌవ్ డిస్కషన్ వీ కెన్ డిఫైన్ డిఫార్మేషన్ ఫోర్స్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు డిఫార్మేషన్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. The force which changes or tries to change the shape or size of a body without moving it as a whole is called deforming force. అంటే ఒక బాడీ యొక్క షేప్ని కానీ సైజుని కానీ మార్చేది లేక మార్చటానికి ప్రయత్నించే దానిని డిఫార్మేషన్ ఫోర్స్ అంటారు. అయితే ఆ ఫోర్స్ ఈ బాడీని మూవ్ చేయకూడదు, అంటే నెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. మూవ్ చేయకుండా కేవలం దాని సైజుని కానీ షేప్ని కానీ రెండింటిని కానీ మార్చేదానిని లేక మార్చటానికి ప్రయత్నించే దానిని డిఫార్మేషన్ ఫోర్స్ అంటారనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం చూసావా, దీని షేప్ మార్చడానికి మనం అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో అది డిఫార్మేషన్ ఫోర్స్. ఓకేనా? ఇక్కడ కూడా డిఫార్మేషన్ ఫోర్స్ను అప్లై చేస్తున్నట్టు లెక్క. ఓకే, ఇక్కడ కూడా మనం డిఫార్మేషన్ ఫోర్స్ని అప్లై చేసి ఈ స్ప్రింగ్ను స్ట్రెచ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, కన్సిడర్ 2 balls. వన్ ఈజ్ మేడ్ ఫుల్లీ విత్ రబ్బర్ మెటీరియల్ అండ్ అనదర్ విత్ వెట్ క్లే. 2 బాల్స్ తీసుకున్నాం, ఒకటేమో రబ్బర్ బాలు, ఒకటేమో తడిమట్టిని ముద్దగా చేసి, తడిమట్టిని వెట్ క్లే అంటే తడిమట్టి కదా, దాన్ని ముద్దగా చేసి దాంతో ఒక బాల్ చేసామన్నమాట. వెన్ బోత్ ది బాల్స్ ఆర్ ప్రెస్డ్ అండ్ రిలీజ్డ్, ఒకదాంతో ఒకదాన్ని ప్రెస్ చేసి లేదా చేత్తో అయినా, ఒక చేత్తో ఒకదాన్ని పట్టుకుందాం, ఇంకొక చేత్తో ఇంకొక దాన్ని పట్టుకుందాం, గట్టిగా ప్రెస్ చేసి రిలీజ్ చేసినట్టయితే ఫర్ ఎ మూమెంట్ వాట్ చేంజ్ డూ వి అబ్జర్వ్ ఇన్ దేర్ షేప్ అండ్ సైజ్. ఎటువంటి చేంజ్ని మనం గమనించవచ్చు? ది రబ్బర్ బాల్ రీగైన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. రబ్బర్ బాల్ ఏమో తన ఒరిజినల్ షేప్ని సైజ్ని రీగైన్ అవుతుంది. వేరాజ్ ది బాల్ మేడ్ విత్ వెట్ క్లే డు నాట్ రీగైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. రబ్బర్ బాల్ని మనం ప్రెస్ చేసి రిలీజ్ చేయగానే మరలా దాని ఒరిజినల్ సైజ్ని షేప్ని పొందిందనమాట. అదే వెట్ క్లే బాల్ చూసారా, తడిమట్టితో చేసిన బాలు, దాని ఒరిజినల్ షేప్ని సైజ్ని పొందలేదు. నువ్వు ప్రెస్ చేసావంటే ఆ షేప్లోకి వచ్చేసి పర్మనెంట్గా ఉండిపోయింది. ఇంకా హియర్ ది రబ్బర్ బాల్ ఈజ్ సెట్ టు పొసెసెస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. అంటే రబ్బర్ బాల్కేమో ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉందని చెప్పాలి, అట్లనే ఈ క్లే బాల్కేమో ప్లాస్టిక్ ప్రాపర్టీ ఉందని చెప్పాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటే ఏంటో, ప్లాస్టిక్ ప్రాపర్టీ అంటే ఏంటో. రబ్బర్ బాల్కు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమో ఎలాస్టిక్ ప్రాపర్టీ, వెట్ క్లే బాల్కు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమో ప్లాస్టిక్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎలాస్టిసిటీ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రైన్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఈ సాలిడ్స్ యొక్క ఈ ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తే ఇవి మనకు ఇంజనీరింగ్లో ఎంతో యూజ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలి. Elasticity, the property of a body by virtue of which it regains its original size and shape when the deformation force is removed is called elasticity. Elasticity అంటే ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనము ఇక్కడ డిఫార్మేషన్ ఫోర్స్ను అప్లై చేస్తే దీని సైజులో షేప్లో చేంజ్ వచ్చేసింది కదా. ఈ డిఫార్మేషన్ ఫోర్స్ను రిమూవ్ చేయంగానే, అంటే మనం ప్రెస్ చేస్తున్నాం కదా, మన ఫోర్స్ని విత్డ్రా చేసుకోగానే దాని సైజు షేపు మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చేస్తే, అది దాని షేప్ను రీగెయిన్ కనుక చేసుకున్నట్టయితే, యథాస్థితిని పొందగలిగితే దానికి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని ఎలాస్టిసిటీ అంటారు. సో మనం ఈ డిఫార్మేషన్ ఫోర్స్ను విత్డ్రా చేసుకోగానే
అది తన యథాతథ స్థితిని పొందగలిగితే, ఇఫ్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్, యథాస్థితిని పొందగలిగితే దానికి ఉన్నటువంటి ప్రాపర్టీని ఎలాస్టిసిటీ అంటారనమాట. అలా పొందలేకపోతే దానికి ఉన్నటువంటి ప్రాపర్టీని ప్లాస్టిసిటీ అంటారు, ప్లాస్టిసిటీ. సో నోట్, ఎలాస్టిసిటీ ఈజ్ ఎ మాలిక్యులార్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇది పదార్థం యొక్క మాలిక్యులార్ ప్రాపర్టీ, మాలిక్యూల్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఇన్ ఫిజిక్స్ ఎలాస్టిసిటీ స్టాండ్స్ ఫర్ అపోజిషన్ టు చేంజ్. అంటే ఏ మార్పు అయితే వచ్చిందో తనలో ఆ మార్పును వ్యతిరేకించే లక్షణం ఏదైతే ఉందో దాన్ని ఎలాస్టిసిటీ అంటారనమాట. అంటే తనలో వచ్చినటువంటి మార్పును వ్యతిరేకించే లక్షణాన్ని ఎలాస్టిసిటీ అంటారు. దస్ మోర్ రిజిడ్నెస్ లీడ్స్ టు మోర్ ఎలాస్టిక్ నేచర్. ఏ బాడీ అయితే ఎక్కువ రిజిడ్గా ఉంటుందో, ఎక్కువ దృఢంగా ఉంటుందో దానికి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్, స్టీల్ రాడ్, ఆ రెండిట్లో దేనికి ఎలాస్టిసిటీ ఎక్కువ అన్నప్పుడు తేలిగ్గా సాగుతున్నది కాబట్టి రబ్బర్ బ్యాండ్కి ఎలాస్టిసిటీ ఎక్కువ అని చెప్తుంటారు చాలామంది. అది కాదు, ఏది ఎక్కువ రిజిడ్గా ఉందో, దేన్నైతే డిఫార్మ్ చేయటం చాలా కష్టంగా ఉందో దానికి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉన్నట్టు. స్టీల్ బార్ ఉంది చూసావా, దానికే ఎలాస్టిసిటీ ఎక్కువ. స్టీల్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దాన్ రబ్బర్ అనమాట. ఎలాస్టిక్ బాడీ, ఏ బాడీ విచ్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ ఆఫ్టర్ ది రిమూవల్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. ఇప్పుడు మనం ఎలాస్టిసిటీ అంటే చెప్పుకున్నాం, ఇప్పుడు ఎలాస్టిక్ బాడీ అంటే చెప్పుకోబోతున్నాం. ఏ బాడీ అయితే తన ఒరిజినల్ సైజుని షేప్ని పొందగలుగుతుందో, ఎప్పుడు ఈ డిఫార్మేషన్ ఫోర్స్ని రిమూవ్ చేయంగానే ఏ బాడీ అయితే తన ఒరిజినల్ సైజును షేప్ను పొందగలుగుతుందో ఆ బాడీని ఎలాస్టిక్ బాడీ అంటారు. వెన్ డిఫార్మ్డ్ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ బాడీ. నోట్, దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ. ప్రకృతిలో పర్ఫెక్ట్గా ఎలాస్టిక్ బాడీ అనేది ఉండదు. అంటే డిఫార్మేషన్ ఫోర్స్ను రిమూవ్ చేయగానే తన యథాతథ స్థితిని పూర్తిగా పొందగలిగే వస్తువు కదా పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అంటే. అట్లా ఉండదు, దాదాపుగా రిజిడ్ బాడీస్ ఉంటాయి, దాదాపుగా ఎలాస్టిక్ బాడీస్ ఉంటాయి. పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ కావాలంటే దొరకదు మనకి. క్వాడ్జ్ ఫైబర్ ఈజ్ క్లోజ్ అప్రాక్సిమేషన్ టు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ. క్వాడ్జ్ ఫైబర్ అని చూసారా, ఇది ఒక ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీకి. అంటే డిఫార్మేషన్ ఫోర్స్ను రిమూవ్ చేసిన తర్వాత దాదాపుగా అది తన సైజును షేప్ను రీగెయిన్ చేయగలుగుతుంది, పూర్తిగా పొందగలుగుతుంది అనమాట. అలాంటి బాడీ కాబట్టి ఇది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ. నేచర్లో ఉండే బాడీస్ అన్నీ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కాదనమాట. అవి వాటి సైజును రీగెయిన్ చేసుకున్న, వాటి షేప్ను రీగెయిన్ చేసుకున్న 100% రీగెయిన్ చేసుకోలేవు. ఓకేనా? ప్లాస్టిసిటీ, ది ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ బై విర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ ఆన్ ది రిమూవల్ ఆఫ్ డిఫార్మేషన్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ప్లాస్టిసిటీ. అంటే డిఫార్మేషన్ ఫోర్స్ను రిమూవ్ చేసిన తర్వాత కూడా తన యథాతథ స్థితిని పొందలేకపోతే అలాంటి బాడీస్ని ప్లాస్టిక్ బాడీస్ అంటారు. దానికి ఉన్నటువంటి లక్షణాన్ని ప్లాస్టిసిటీ అంటారు అన్నమాట. ప్లాస్టిక్ బాడీ అంటే ఏంటి? ఏ బాడీ విచ్ డస్ నాట్ రీగైన్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ వెన్ ద డిఫార్మేషన్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్. డిఫార్మేషన్ ఫోర్స్ని రిమూవ్ చేసిన తర్వాత కూడా తన సైజును షేప్ను రీగైన్ చేసుకోలేనటువంటి బాడీస్ని ప్లాస్టిక్ బాడీస్ అంటారు. వెట్ క్లే, వ్యాక్స్, చూయింగమ్ అంటే తడిమట్టి, మైనము, మనము చూయింగమ్ అంటే బబుల్ గమ్ అనమాట. ఇవి డిఫామ్ అయిపోతాయి కానీ మళ్ళీ ఒరిజినల్ షేప్లోకి రాలేవన్నమాట. ఇలాంటి బాడీస్ అన్నీ కూడా ప్లాస్టిక్ బాడీస్. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ మనం స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చూసాం? ఎలాస్టిసిటీ, ఎలాస్టిక్ బాడీ, ప్లాస్టిసిటీ, ప్లాస్టిక్ బాడీ అవన్నీ చూసాం కదా. ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. ది రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా డెవలప్డ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఒక బాడీలో డెవలప్ అయ్యేటువంటి రిస్టోరింగ్ ఫోర్స్ అనమాట. అది ఎలా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాల్ అనుకోండి. ఈ బాల్ని మనం ఏం చేసాం? గట్టిగా ప్రెస్ చేసాం, అది మేము. అప్పుడు దీని షేప్ ఇలా నొక్కబడిపోయిందనమాట. మనం డిఫార్మేషన్ ఫోర్స్ని అప్లై చేసి దీని షేప్ మార్చడానికి ట్రై చేసాం.
అప్పుడు ఈ బాడీలో ఒక రకమైన ఫోర్స్ డెవలప్ అయ్యి తను యథాతథ స్థితిని పొందటానికి ఆ ఫోర్స్ పనిచేస్తుంది అనమాట. మళ్ళీ అది దాని షేప్ను సైజును రీగెయిన్ అవ్వాలని చెప్పి వెనక్కు లాక్కుంటుంది అనమాట. అలాంటి ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే స్ట్రెస్ అంటారు. అయితే దాన్ని ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఒట్టి ఫోర్స్ కాదు, ఈ రకంగా వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోరింగ్ ఫోర్స్ అంటారు అనమాట. అంటే ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని షేప్ మారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేస్తే దీని షేప్ మారిపోయింది కదా. అంటే ఈ బాల్లో మళ్ళీ ఒక రకమైనటువంటి ఫోర్సెస్ డెవలప్ అవుతాయి ఒరిజినల్ షేప్ను పొందటం కోసం. అంటే దాంట్లో డెవలప్ అయ్యేటువంటి ఫోర్సెస్ని రిస్టోరింగ్ ఫోర్సెస్ అంటారనమాట. ఆ రిస్టోరింగ్ ఫోర్సెస్ ఏం చేస్తాయి, ఒరిజినల్ షేప్ను రీగెయిన్ అయ్యేటట్టుగా చూస్తాయి. డిఫార్మేషన్ ఫోర్సెస్ షేప్ను చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. రిస్టోరింగ్ ఫోర్సెస్ ఒరిజినల్ షేప్ను పొందటానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఈ రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రిస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. కాబట్టి సిజిఎస్ యూనిట్ ఏంటి, ఫోర్స్కేమో డైన్, ఏరియాకేమో సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి సిజిఎస్ యూనిట్ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అలానే ఎంకేఎస్ సిస్టంలో అయితే ఎంకేఎస్ సిస్టమ్ అన్నా ఎస్ఐ సిస్టమ్ అన్నా ఒకటే, దానికైతే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఫోర్స్కేమో న్యూటన్, ఏరియాకేమో మీటర్ స్క్వేర్. కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఈ స్ట్రెస్కి యూనిట్ అనమాట ఎంకేఎస్ సిస్టంలో. లేకపోతే ఎస్ఐ సిస్టంలో దాన్ని పాస్కల్ అని కూడా అంటారు. కాబట్టి పాస్కల్ అన్న న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే. ఇక్కడ రాస్తున్నా ఏమని, 1 పాస్కల్ అన్న ఒకటే, లేకపోతే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే అనమాట. ఇది స్ట్రెస్కి ఎస్ఐ యూనిట్. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ అంటే ఇక్కడ రాసాం కదా ఫోర్స్ బై ఏరియా అని. దానికి ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. ఫోర్స్కి ఏంటి, ఎంఎల్టీ పవర్ -2 అని మీకు ముందే తెలుసు. ఏరియాకేమో ఎల్ స్క్వేర్. అప్పుడు ఒక ఎల్ న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది, క్రింద ఒక ఎల్ మిగులుతుంది డినామినేటర్లో. ఆ ఎల్ పైకి తీసుకెళ్తే ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 అనేది స్ట్రెస్కి డైమెన్షనల్ ఫార్ములా. స్ట్రైన్, when deformation forces act on a body, the body undergoes a change in its shape or size. అంతే కదా, మనం డిఫార్మేషన్ ఫోర్స్ని అప్లై చేస్తే బాడీలో షేప్లో చేంజ్ అనేది వస్తుందన్నమాట. దాని డెఫినేషన్ ఏంటంటే, చేంజ్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ స్ట్రైన్. స్ట్రైన్ అంటే ఏంటంటే, ఒక వస్తువులో వచ్చినటువంటి మార్పుకు తన ఒరిజినల్ మ్యాగ్నిట్యూడ్ యథాతథ స్థితికి ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో దాన్ని స్ట్రైన్ అంటారు. అంటే ఏంటో నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మెటల్ రాడ్ ఉంది, ఇదే మెటల్ రాడ్. దీని ఒరిజినల్ లెంగ్త్ ఎంత అంటే 5 సెంటీమీటర్స్. దీన్ని మనం సాగదీసాం, అందువల్ల దీంట్లో కొంచెం సాగుదల వచ్చింది. ఎంత, 0.5 సెంటీమీటర్ సాగిందనమాట ఇది. కాబట్టి దీంట్లో వచ్చినటువంటి చేంజ్ ఎంత, 0.5 కదా, అది చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఒరిజినల్ లెంగ్త్ ఎంత, 5 కదా, అప్పుడు 0.5 ఇదేమో చేంజ్ అనమాట, బై ఒరిజినల్ ఎంత 5, దీన్నే స్ట్రైన్ అంటారు. సో ఆ వస్తువులో వచ్చినటువంటి మార్పుకు దాని యొక్క ఒరిజినల్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇంతకుముందు ఎంత ఉందో దానికి ఉండే రేషియో ఏదైతే ఉందో దాన్ని స్ట్రైన్ అంటారనమాట. ఓకేనా, ఇదే స్ట్రైన్ అంటే. సిన్స్ స్ట్రైన్ ఈజ్ అ రేషియో ఆఫ్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇట్ హ్యాస్ నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఈ స్ట్రైన్ అనేది రేషియో కదా, కాబట్టి దీనికి యూనిట్స్ లేవు, డైమెన్షన్స్ లేవు. ఎందుకంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్ కదా ఇక్కడ, లేకపోతే చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా, లేకపోతే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. న్యూమరేటర్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే ఉంటుందో డినామినేటర్లో కూడా అదే ఫిజికల్ క్వాంటిటీ ఉంటుంది. కాబట్టి వాటి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఈ స్ట్రైన్కి యూనిట్స్ లేవు, డైమెన్షన్స్ లేవన్నమాట. నెక్స్ట్ ఎలాస్టిక్ లిమిట్, ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్ట్రెస్ విత్ ఇన్ విచ్ ది బాడీ కంప్లీట్లీ రీగైన్స్ ఇట్స్ conditions when the deformation force is removed is called elastic limit. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటో చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది,
ఆ స్ప్రింగ్ ఇలా ఉందన్నమాట. ఇది ఒరిజినల్ కండిషన్. దీని మీద మనం డిఫార్మేషన్ ఫోర్స్ని అప్లై చేసి ఇలా లాగాం, ఎలాంగేట్ చేసాం, అంటే సాగదీసాం. ఎలాంగేట్ చేయటం అంటే సాగదీయటం. అప్పుడు దాంట్లో ఎలాంగేషన్ అనేది వచ్చింది, సాగిపోయిందనమాట. ఇందులో వచ్చిన సాగుదల ఎంత అంటే ఎఫ్. మనం ఏం చేసామంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ను అప్లై చేసి ఇంకా ఎలాంగేట్ చేసాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ సాగిపోయింది. మన ఫోర్స్ని తీసేయంగానే మళ్ళీ అది గనక యథాతథ స్థితికి రాగలిగితే, అంటే దాని ఒరిజినల్ షేప్లోకి ఒరిజినల్ సైజులోకి రాగలిగితే దానికి ఎలాస్టిసిటీ అనే నేచర్ ఉన్నట్టు కదా. మనం ఏం చేసామంటే ఈ స్ప్రింగ్కు ఎలాస్టిసిటీ ఉంది అని గమనించాం. ఎందుకంటే మనం అప్లై చేసిన ఫోర్స్ని రిమూవ్ చేయంగానే ఇది మళ్ళీ దాని ఒరిజినల్ సైజ్ షేప్ని పొందుతున్నది కాబట్టి దీనికి ఎలాస్టిసిటీ ఉంది. మనం అట్లని చెప్పి ఫోర్స్ని ఒక స్థాయి వరకు పెంచుకుంటూ పోతే మళ్ళీ యథాతథ స్థితికి అది రాగలుగుతుంది ఫోర్స్ను తీసేయంగానే. అట్లని చెప్పి దానికి ఎలాస్టిసిటీ ఉంది కదా అని చెప్పి మరింత ఫోర్స్ను అప్లై చేసామనుకో, అప్పుడు అది భరించలేక ఇంకా మనం ఫోర్స్ను తీసేసినా కూడా యథాతథ స్థితి అంటే ఒరిజినల్ కండిషన్స్ని పొందలేక అలానే సాగిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎంత ఫోర్స్ వరకు అయితే అది తట్టుకోగలదో, అంటే ఆ ఫోర్స్ను తీసేయంగానే దాని ఒరిజినల్ కండిషన్స్ని పొందగలదో, ఆ లిమిట్ని ఎలాస్టిక్ లిమిట్ అంటారు అనమాట. ఎలాస్టిక్ లిమిట్ కంటే దాటి మనం స్ట్రెస్ని అప్లై చేస్తే ఇంకా అది భరించలేక దాని ఎలాస్టిక్ నేచర్ను పోగొట్టుకొని అలానే సాగిపోయి ఉంటుందన్నమాట. దాన్ని పర్మనెంట్ సెట్ అంటారు. సో ఎంతవరకు అయితే అది తట్టుకోగలదో, ఆ ఫోర్స్ని తీసేయంగానే అది దాని ఒరిజినల్ కండిషన్స్ని పొందగలదో దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంటారనమాట. సో ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి? వెన్ డిఫార్మేషన్ ఫోర్స్, ఇక్కడ రాసాం, ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్ట్రెస్ విత్ ఇన్ విచ్ ది బాడీ కంప్లీట్లీ రీగైన్స్ ఇట్స్ ఒరిజినల్ కండిషన్ వెన్ డిఫార్మేషన్ ఫోర్స్ ఇస్ రిమూవ్డ్. డిఫార్మేషన్ ఫోర్స్ను తీసేయంగానే అది కంప్లీట్గా తన ఒరిజినల్ కండిషన్స్ని పొందగలిగేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాక్సిమం వాల్యూని ఎలాస్టిక్ లిమిట్ అంటారు. అంతకన్నా ఎక్కువ స్ట్రెస్ను అప్లై చేస్తే అది దాని ఎలాస్టిక్ నేచర్ని పోగొట్టుకొని పర్మనెంట్గా అలానే ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు హుక్స్ లా, మనం స్ట్రెస్ను అప్లై చేస్తే బాడీలో స్ట్రైన్ అనేది కలుగుతుంది. అంటే ఏంటి? స్ట్రెస్ని అప్లై చేస్తే స్ట్రైన్ని కలగటం అంటే ఏంటి? నేను చూపిస్తాను మీకు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే స్ప్రింగ్ చూపించా కదా మీకు, ఇది స్ప్రింగ్ అనమాట. ఈ స్ప్రింగ్ మీద మనం కొంచెం ఫోర్స్ను అప్లై చేసాం ఎలాంగేట్ చేయడానికి, అంటే మనం కొంచెం స్ట్రెస్ని అప్లై చేసామన్నమాట. ఇప్పుడు ఆ బాడీలో కొంచెం సాగుదల అనేది కనిపించింది. అంటే సాగుదల అంటే స్ట్రైన్. మనం కొంచెం ఫోర్స్ను అప్లై చేస్తే కొంచెం సాగుదల అనేది వచ్చిందనమాట. అంటే దాన్ని కొంచెం స్ట్రెస్ అప్లై చేస్తే దాంట్లో కొంచెం స్ట్రైన్ అనేది కలిగింది. మనం స్ట్రెస్ని పెంచితే స్ట్రైన్ కూడా పెరుగుతుంది, స్ట్రెస్ని తగ్గిస్తే స్ట్రైన్ కూడా తగ్గుతుంది. అంటే ఇవి రెండు కూడా ఒకదానికోటి ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. ఎప్పటిదాకా అంటే ఎలాస్టిక్ లిమిట్ వరకు. ఎలాస్టిక్ లిమిట్ దాటితే మాత్రం నువ్వు స్ట్రెస్ని తీసేసినా ఇంకా బాడీలో స్ట్రైన్ పోకుండా అలానే ఉండిపోతుందన్నమాట. ఎలాస్టిక్ లిమిట్ వరకు స్ట్రెస్ స్ట్రైన్ ఒకదానికోటి ప్రపోర్షనల్గా ఉంటాయి. సో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్. ఎక్కడి వరకు అంటే ఎలాస్టిక్ లిమిట్ వరకు. అప్పుడు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ స్ట్రైన్ కదా. ఇక్కడ రాద్దాం, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ స్ట్రైన్. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ స్ట్రైన్. ఆ కాన్స్టెంట్ ఈ అనుకోండి. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్ స్ట్రెస్ బై స్ట్రైన్. ఈ ఈజ్ ఈక్వల్ స్ట్రెస్ బై స్ట్రైన్. ఓకేనా? స్ట్రెస్ బై స్ట్రైన్ అంటే ఈ అనమాట, అది కాన్స్టెంట్. దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ కాన్స్టెంట్ కదా, దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. సో హుక్ అనే సైంటిస్ట్ ఒక ఇంపార్టెంట్ లా చెప్పాడనమాట. ఇదే హుక్స్ లా అంటే. అది చాలా సింపుల్. ఏంటంటే అది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ లోపల
స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బాడీ. స్ట్రెస్ స్ట్రైన్ ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. అంటే ఎలాస్టిక్ లిమిట్ లోపల స్ట్రెస్ స్ట్రైన్ ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. హుక్స్ లా హోల్డ్స్ గుడ్ ఆల్మోస్ట్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ వరకు హుక్స్ లా అనేది వర్తిస్తుంది. అంటే స్ట్రెస్ స్ట్రైన్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫర్ మెనీ కామన్ మెటీరియల్స్ ది రేంజ్ ఓవర్ విచ్ హుక్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ రీజియన్. ఎంతవరకు అయితే హుక్స్ లా వ్యాలిడ్ అవుతుందో దాన్ని ప్రపోర్షనాలిటీ రీజియన్ అంటారు. ప్రపోర్షనాలిటీ రీజియన్ దాటితే హుక్స్ లా వ్యాలిడ్ కాదనమాట. అంటే స్ట్రెస్ స్ట్రైన్ ప్రపోర్షనల్గా ఉండవు. మనం స్ట్రెస్ను తీసేసిన స్ట్రైన్ అనేది పోకుండా పర్మనెంట్గా మిగిలిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ స్ట్రైన్. ఆ కాన్స్టెంట్ని ఈ అనుకోండి. ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్. ఈ అనేది ఒక కాన్స్టెంట్. దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్, పదార్థం యొక్క స్వభావం మీద. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఈ వాల్యూ ఉంటుందన్నమాట. అండ్ ది పాస్ట్ ట్రీట్మెంట్ ఇట్ హ్యాస్ గాన్ త్రూ. ఆ వస్తువు ఇంతకుముందు వేటికి గురి చేయబడింది అనే దాని మీద. అంటే ఆ బాడీని ఏమన్నా హ్యామరింగ్ చేశారా, గట్టిగా హ్యామర్తో కొట్టారా, లేకపోతే రోలింగ్ వంచేశారా, లేకపోతే డ్రాయింగ్ సాగదీశారా, ఇలాంటి అంశాల మీద కూడా ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తారు. దానికి ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రైన్. అది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద, దాని పాస్ట్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాస్ట్ ట్రీట్మెంట్ అంటే ఇంతకుముందు ఆ బాడీని దేనికి గురి చేశారు. అంటే ఆ బాడీని ఏమైనా హ్యామరింగ్ చేశారా, రోలింగ్ చేశారా, రోలింగ్ అంటే వంచటం, డ్రాయింగ్ సాగదీశారా అనే అంశాల మీద ఆధారపడుతుంది. సో ఎలాస్టిక్ లిమిట్ లోపల విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అనేదాన్ని హుక్స్లా అంటారు అనమాట. దీన్ని చెప్పింది హుక్ కాబట్టి ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్. ఈ అనేది కాన్స్టెంట్, దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. దీన్ని డిఫైన్ చేయటం కూడా ఈజీ. ఎలా అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రైన్ కదా, ఈ స్ట్రైన్ కనుక ఒకటైతే అప్పుడు ఈ ఎంత అవుతుంది చెప్పండి? ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అవుతుందిగా. ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అవుతుంది అనమాట. ఆ ప్రకారంగా ఏం చెప్పాలంటే స్ట్రైన్ కనుక ఒకటైతే ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అవుతుంది. అదే రాద్దాం ఇక్కడ. కాబట్టి ది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్ట్రెస్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది స్ట్రెస్కి ఈక్వల్ అనమాట. టు ప్రొడ్యూస్ యూనిట్ స్ట్రైన్. సో స్ట్రైన్ గనక ఒకటైతే రాస్తున్నా ఇక్కడ, స్ట్రైన్ గనక 1 అయితే అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ స్ట్రెస్ అవుతుంది కదా. కాబట్టి యూనిట్ స్ట్రైన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం అప్లై చేసే స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్ట్రెస్ టు బీ అప్లైడ్ టు ప్రొడ్యూస్ యూనిట్ స్ట్రైన్. ఒక బాడీలో యూనిట్ స్ట్రైన్ని కలిగించడానికి దాని మీద మనం అప్లై చేసే స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్నే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. ఓకేనా? ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దాని కంటిన్యూషను మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ తర్వాత కంటిన్యూషన్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు చెప్పింది నేను ఫండమెంటల్స్ కాబట్టి ఇది కేర్ఫుల్గా 1-2 సార్లు చూడండి అందరూ కూడా. తర్వాత మీరు మర్చిపోకుండా వీడియోస్ చేయటం, షేర్ చేయటం ఇలాంటివి చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.